Dear viewers, good evening to all of you. Today I would like to deal with continuation of article chapter. Under articles, we have already dealt with indefinite articles regarding its salient aspects. Now I am dealing with a definite article, the. Sometimes it is called the also. ఏ పదం ముందైతే ఈ డెఫినిట్ ఆర్టికల్ వాడాలనుకున్నాం ఆ పదం కనుక కాన్సోనెంట్ అయినటువంటి కా నుండి బండిరా వరకు ఉన్న లేక బిసిడిఎఫ్ మొదలైన కాన్సోనెంట్స్ తో కాన్సోనెంట్ సౌండ్ తో కనుక స్టార్ట్ అయితే దా అని వాడండి. ఆ పదం ఒకవేళ ఆ నుండి అమ్మహ ఉన్నట్టు వరకు ఉన్న అచ్చులతో కనుక స్టార్ట్ అయినట్లయితే ది అనే పదం వాడండి. అంటే ఏ యాన్ సౌండ్ బట్టి ఎలా నిర్ణయించామో ఏ యాన్ని అట్లా ఇక్కడ కూడా సౌండ్ బట్టి దానా ది అనేది నిర్ణయించుకోండి. ఎందుకంటే కొంతమంది టీచర్లు నన్ను అడిగి ఉన్నారు, ఫోన్లు చేశారు. సార్ నేను ఒక అడిగింది, నేను చెప్తా ఉంటే ఒక అటు పోతా హాల్లో, ఏంది ది అంటున్నారు, దా కదా అట్లా పాయింట్ అవుట్ చేసింది ఒక టీచరు. అంటే అమ్మా రెండు ఒకటేను, సందర్భాన్ని బట్టి వాడుకోవాలా, సౌండ్ని బట్టి అంటే ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణను బట్టి వాడుకోవాలది అని చెప్పాను నేను. అట్లా మీకు కూడా కొంతమందికి ఈ సమస్యలు రావచ్చు ఫ్యూచర్లో. అక్కడ ఎవరైనా ఈ పదాలు వాడినప్పుడు ఊరికి వాళ్ళ పాయింట్ అవుట్ చేయకూడదు మనం. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు అనవసరంగా విమర్శలు ఫీల్ అవటం, అనవసరమైన మాటలు మాట్లాడటం. తెలుసుకొని మాట్లాడాలి, ఏదైనా తెలిస్తే మాట్లాడండి లేకపోతే వదిలేండి. సరే, డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ వాడతాము? నేనేం చెప్పాను, 3 కండిషన్స్ ఉన్నాయి కదా, వాటిల్లో అవి సాటిస్ఫై కనుక అయినట్లయితే సింగులర్ నౌన్ అవటం, కౌంటబుల్ నౌన్ అవటం, పర్టికులర్స్ కానప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్ అప్పుడు వాడినట్లే. ఈ కండిషన్స్ తో సంబంధం లేకుండా పర్టికులరైజ్ అయినప్పుడు డెఫినిట్ ఆర్టికల్ వాడండి. పర్టికులర్ పర్సన్, పర్టికులర్ థింగ్, పర్టికులర్ ప్లేస్ చెప్పినప్పుడు మనము ఈ డెఫినిట్ ఆర్టికల్ అయినటువంటి దాని కానీ దీని కానీ వాడుకోండి. అందుకే రాసా బిఫోర్ పర్టికులరైజ్డ్ నౌన్స్ అంటే థింగ్స్ కానీ పర్సన్స్ ప్లేసెస్ ఏమైనా కావచ్చు. దిస్ ఈజ్ ద కార్, జనరల్గా అక్కడ కార్ ఉంటే ఇట్ ఈజ్ ద కార్ అంటాం మనం. దిస్ ఈజ్ ద కార్ ఐ హ్యావ్ రీసెంట్లీ బాట్. దిస్ ఈజ్ ద కార్ ఆఫ్ మై ఫ్రెండ్. ఆ కారు ఊరిదే, చాలా ఉన్నాయి కార్లు. మై ఫ్రెండ్ అంటే పర్టికులర్ గా మనం చెప్పినప్పుడు దా అనేది వస్తా ఉంది అక్కడ. దిస్ ఈజ్ ఏ కార్ ఆఫ్ మై ఫ్రెండ్ అట్లా అనలా, దిస్ ఈజ్ ద కార్ ఆఫ్ మై ఫ్రెండ్ అట్లే. అంటే అది ఫ్రేజ్ అనమాట, యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటారు. అట్లా ఐ హ్యావ్ రీసెంట్లీ బాట్, ఇది యాడ్జెక్టివ్ క్లాజ్, రెడిటివ్ క్లాజ్. దిస్ ఈజ్ ద కార్ విచ్ ఐ హ్యావ్ రీసెంట్లీ బాట్ అనమాట. అంటే పర్టికులర్ అయింది, అందువల్ల ది వాడవు. పరీక్షల్లో బ్లాంక్ వదిలేసి ఏనా యానా ది అన్నప్పుడు మనం ఏం పెట్టాలి, దా పెట్టాలి. పర్టికులర్ అయిపోయింది. ఆ నౌన్ తర్వాత ఒక యాడ్జెక్టివ్ ఫ్రేజ్ కానీ క్లాజ్ కానీ వచ్చిందా ఖచ్చితంగా దా వాడాలా. ఇది కొంచెం కాంప్లికేటెడే, అనుభవమైన వస్తుంది. తర్వాత ఫస్ట్ టైం మెన్షన్ చేసినప్పుడు ఏ కానీ యాన్ కానీ వాడండి, ఒక నౌన్ని మెన్షన్ చేసినప్పుడు. తర్వాత సెకండ్ టైం థర్డ్ టైం అట్లా మెన్షన్ చేసినప్పుడు దా వాడుకోండి. చూడండి, ఐ సా ఏ మ్యాన్ ఎట్ ది రైల్వే స్టేషన్, ఎట్ ది స్టేషన్. ఐ సా ఏ మ్యాన్, ఎవరు వన్ అమాంగ్ మెనీ, చూసాం. తర్వాత మళ్ళీ అతని గురించి చెప్పాలనుకుంటే వాక్యంలో, తర్వాత వాక్యంలో డాష్ మ్యాన్ ఈజ్ వన్ ఐడ్ అన్నాడు. అప్పుడు ఏం చేయాలి, డాష్ మ్యాన్ అంటే రెండోసారి చెప్తున్నాడు కదా ఆ మ్యాన్ గురించి, అందువల్ల దా పెట్టండి. మొదటిసారి ఏ కానీ అవసరమైన బట్టి యాన్ వాడుకోండి. ఇక్కడ మాత్రం రెండోసారి మాత్రం దా అంతే. మూడోది బిఫోర్ సూపర్లేటివ్స్, టాల్ టాలర్, టాలెస్ట్ సూపర్లేటివ్, స్మాల్ స్మాలర్, స్మాలెస్ట్, క్లవర్ క్లవరర్,
క్లవరెస్ట్ అన్న చివరిలో సూపర్లేటివ్ ఈఎస్టీలు మోస్ట్లు వస్తే వాటి ముందు దా వాడండి బిఫోర్ సూపర్లేటివ్. దిస్ ఈజ్ ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద యూఎస్ఏ ఇన్ న్యూయార్క్ అట్లా అనమాట. ఇంకా 4వది కంపారిటివ్ డిగ్రీకి వాడరా అని అడగొచ్చు మీరు. సూపర్లేటివ్ మాట్లాడు, కంపారిటివ్ మాట్లాడు. ఆఫ్ అనే ప్రయోగం చేస్తే మాత్రం ఇటువంటి స్ట్రక్చర్లో ద ప్లస్ కంపారిటివ్ డిగ్రీ ప్లస్ ఆఫ్ ద టూ ప్లస్ నౌన్ అనమాట. ఇటువంటి స్ట్రక్చర్లో మాత్రం రమేష్ ఈజ్ ద బెటర్ ఆఫ్ ది 2 స్టూడెంట్స్. కంపారిటివ్ ఇప్పుడు ఇద్దరు కదా వాడేదా, ఇద్దరు మించితే కదా సూపర్లేటివ్, ఇద్దరు కదా, అందువల్ల కంపారిటివ్ వాడాడు. రమేష్ ఈజ్ ది బెటర్ ఆఫ్ ది 2 స్టూడెంట్స్. ఇక్కడ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చింది కాబట్టి దా అనేది మనసులో పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఇది తర్వాత 5వది బిఫోర్ యూనిక్ థింగ్స్. యూనిక్ కాదు, యూనిక్ థింగ్స్. చూడండి, ద ఎర్త్ అంటే సృష్టిలో ఒకటిగానే ఉంటాయి అన్నమాట. ద ఎర్త్, ద సన్, ద స్కై, ద మూన్ అలా అన్నమాట. వాటి ముందు ది వాడతారు. బిఫోర్ హోలీ బుక్స్, పవిత్రమైన గ్రంథాల ముందు, సేక్రెడ్ బుక్స్. ద గీత, ఏ గీత అనకూడదు. ద ఖురాన్, ద బైబిల్ అలా అనాలి. 7 బిఫోర్ రివర్స్, ప్రకృతికి సంబంధించి నేచర్కి సంబంధించిన విషయాలని రెఫర్ చేయాలనుకున్నప్పుడు చూడండి, థింగ్స్, న్యాచురల్ థింగ్స్. రివర్స్, ది గ్యాంజెస్. ఓషన్స్, ద పసిఫిక్ ఓషన్. మౌంటైన్ రేంజెస్, మౌంటైన్ కాదండి, మళ్ళీ చెప్తున్నా పదే, మౌంటైన్ కాదు, ఎవరెస్ట్ కాదు, మౌంటైన్ రేంజెస్. ది ఎవరెస్ట్ అనకూడదు, మౌంటైన్ రేంజెస్ అంటే పర్వత పంక్తులు, అంటే గ్రూప్ ఆఫ్ మౌంటైన్. ద అరావళీస్, ద హిమాలయాస్ అలా అనాలి. ది అరావళీస్, ద హిమాలయాస్ అనాలి. అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ది అండమాన్స్, ది అండమాన్స్ అనాలి. 8వది బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, సంగీత వాయిద్యముల ముందు. చూడండి, షీ ప్లేస్ డాష్ వయలిన్ అన్నాడు, దావాడు దాని ముందు. హీ ప్లేస్ డాష్ ఫ్లూట్ అన్నాడు, వాయిద్యం, సంగీత వాయిద్యం, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, దీవాడు. అట్లా వీణ, ఇటన్నిటి ముందు కూడా ది హార్మోనియం, ద హార్మోనియం అలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు వాడాలి. ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇంకా కొన్ని ముఖ్యమైన పరీక్ష దృష్టిలో చూసి మీకు తర్వాత నేను అవసరాన్ని బట్టి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.